అందరు బాగున్నారా? మీలో చాలా మంది నేను కొన్ని రోజుల తర్వాత చూడగలుగుతున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. మీతో కొంత సమయం ఇట్లా గడపడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే ఇన్వైట్ చేసిన లీడియా సిస్టర్‌ని బట్టి దేవునికి వందనాలు. మీలో ఎంతమంది ఆహ్, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు? వెరీ గుడ్. చాలా సంతోషం. కదా! మీకు చక్కగా మనందరికీ దేవుని వాక్యము అందుబాటులో ఉంది కదా! మనం ఈరోజు ఒక స్టోరీ చూసుకుందాం. ఆ లెసన్ పేరేంటంటే వాల్ పేపర్ దట్ టాక్డ్. చెప్పండి. Wallpaper that drops. వాల్ పేపర్ అంటే ఏంటి Wallpaper అంటే తెలుసా? వాల్స్ మీద అంటించుకుంటారు కదా నాన్న! దాన్ని వాల్ పేపర్ అంటారు. కొన్ని ప్లెయిన్ వాల్స్ ఉన్నా లేకపోతే వాల్ అంత సరిగ్గా లేకపోయినా ఏం చేస్తారంటే పేపర్ పెట్టి కవర్ చేస్తారు. అప్పుడు చూడ్డానికి అట్రాక్టివ్‌గా ఉంటది. సో, ఈరోజు స్టోరీ టైటిల్ ఏంటంటే వాల్ పేపర్ దట్ టాక్డ్. ఆశ్చర్యంగా ఉంది కదా! వాల్ పేపర్ ఎట్లా మాట్లాడుతదని. సరే, మనం లెసన్‌లోకెళ్ళిపోదాం. ఆహ్, చాలా కాలం కిందట ఒకసారి అందరు మ్యూట్ మ్యూట్ చేసుకోండి నాన్న. చూసుకోండి, అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇది జపాన్ దేశంలో. జపాన్ దేశంలో వింటర్స్ ఒక్కోసారి చాలా సివియర్‌గా ఉంటాయన్నమాట. అలాంటి వింటర్ టైమ్‌లో ఏం చేస్తారంటే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు గూడా టీ తాగుతుంటారు. అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు గదా! ఆ పాప పేరు కోటో సాన్. ఏం పేరు చెప్పండి? Photosun. కోటో సాన్. వాళ్ళ గ్రాండ్ మదర్ ఇద్దరున్నారన్నమాట. ఇద్దరు టీ తాగుతూ ఉన్నారు. టీ తాగుతున్నప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్‌కి ఒక ఆశ ఉంది. ఏంటంటే నాన్న నేను వాల్ పేపర్ కొనాలనుకుంటున్నాను. అంటే పేపర్ లాంటిది చక్కగా డెకరేటివ్‌గా తీసుకొచ్చి పేపర్ లాంటిది వాల్‌కి అతికించాలనుకుంటున్నాను. ఎందుకంటే వాల్ చూడ్డానికి అందంగా ఉంటుంది. తర్వాత ఈ వింటర్ సీజన్‌లో మనం వార్మ్‌గా వెచ్చగా ఉండొచ్చు అని చెప్పి చెప్తుందంట. అంటే వెంటనే ఎక్సైట్ అయిపోయిందంట కోటోసాన్. అదంట గ్రాండ్‌మా తప్పకుండా కొనుక్కురావా అని చెప్తే, అప్పుడు ఆమె ఫేస్ కొంచెం దీనంగా పెట్టి అనిందంట, "మనం పూర్ కదా! నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. ఎట్లాగా అని ఆలోచిస్తున్నాను. నాకున్న కొంచెం డబ్బులతోటి ఒకవేళ పేపర్ దొరుకుతదో, దొరకదో తెలీదు" అనేసేసి వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పిందంట. ఆమె ఆశ ఏంటంటే వాల్ పేపర్ తేవాలని. కానీ వాళ్ళు పూర్ కాబట్టి తను ఆ యొక్క వాల్ పేపర్ కొనడానికి అఫోర్డ్ చేయలేనేమో అని తన గ్రాండ్ డాటర్ అయిన కోటోసాన్‌తో చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసిందంటే కోటోసాన్ స్కూల్‌కి రెడీ అయిందనమాట. గ్రాండ్ మదర్ చాలా సంతోషంగా చూస్తుందంట. ఎందుకంటే కోటోసాన్ స్కూల్‌కి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే చాలా స్మార్ట్ కిడ్ అనమాట. అంటే తొందరగా నేర్చుకునే స్వభావం ఉంది. ఆ పాప తొందరగా చదివి అక్షరాలు చదవడం గూడా స్టార్ట్ చేసేసిందంట. చిన్నదే అయినప్పటికి కూడా చక్కగా చదువుతూ ఉండేదంట. సో, వాళ్ళ గ్రాండ్ మదర్‌కి చాలా సంతోషం కలిగించిందంట. అయితే ఆమె జాయిన్ చేసిందెక్కడంటే మిషనరీ స్కూల్‌లో. ఎందుకు అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర డబ్బులు లేవు, పూర్ అని చెప్పి అనుకున్నాం కదా! కాబట్టి మామూలు స్కూల్స్‌లో చేర్చాలంటే చాలా డబ్బులు కావాలి కాబట్టి మిషనరీస్ అయితే తక్కువ డబ్బులకి వాళ్ళు చాలా తక్కువ ఫీస్ తోటి ఆహ్, ఇక స్కూల్‌లో టీచింగ్ అవైలబుల్‌గా ఉంచుతారు పిల్లలకి అని చెప్పేసేసి ఆమె ఏం చేసిందంటే మిషనరీ స్కూల్‌లో జాయిన్ చేసిందంట. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్‌కి ఒక భయం ఉండేదంట. మిషనరీస్ అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం లేక ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికొచ్చి దేవుని వాక్యం చెప్తారు. ఇక్కడున్న మిషనరీస్ కూడా వేరే దేశం నుంచొచ్చి జపాన్ దేశంలో వాళ్ళు సువార్త చెప్పడానికొచ్చారు. కాబట్టి వాళ్ళనేమంటారంటే ఫారినర్స్ అంటారు కదా! అయితే జపాన్ దేశంలో వాళ్ళు కొంతమంది ఏమని పిలిచేవాళ్ళంటే ఫారెన్ డెవిల్స్ అనేవాళ్ళంట మిషనరీస్‌ని. అంటే విదేశీ దయ్యాలు అనేవాళ్ళు. ఎంత భయంకరమైన పేరు గదా! అంటే వీళ్ళు వేరే దేశం నుంచొచ్చి, వేరే దేవుడి గురించి చెప్తున్నారు అని వాళ్ళ మీద కోపంతోటి వాళ్ళు పెట్టిన పేరేంటంటే ఫారెన్ డెవిల్స్. వీళ్ళ గ్రాండ్ మదర్ కూడా మిషనరీస్ అంటే ఇష్టం లేదు. కాకపోతే వాళ్ళ మనవరాలు చదువుకోవాలంటే, వాళ్ళు తక్కువ ఫీస్ తోటి స్కూల్‌లో చదువు చెప్తున్నారు కాబట్టి, నా మనవరాలు ఎలాగైనా సరిగ్గా చదువుకోవాలని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, ఆ స్కూల్‌లో జాయిన్ చేసింది. కానీ ఒక కండిషన్ పెట్టిందంట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మిషనరీస్ దగ్గర ఒక టెరిబుల్ బుక్ ఉంటది. భయంకరమైన బుక్ ఉంటది. ఆ బుక్ నువ్వు ఇంటికి తీసుకురావద్దు అని చెప్పిందంట. ఏం బుక్ అది? మిషనరీస్ దగ్గరుండే బుక్ ఏంటి చెప్పండి? Bible అంటే ఆ! బైబిల్. బైబిల్ కదా! ఆ బైబిల్ అంటే ఇష్టం లేక ఆమేమంటుందంటే టెరిబుల్ బుక్ అని పేరు పెట్టిందంట. ఆ టెరిబుల్ బుక్‌ని నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇంటికి తీసుకురాకూడదు. కొట్టేసాను అని చెప్పిందంట. అంటే మనవరాలు చదువుకోవాలి కానీ దేవుని మాటలు వినకూడదు అని ఆమె ఇష్టం అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఆమె ఏం చేసిందంటే
దేవుని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిందంట. కోటోసాన్‌కి ఏమర్థమైందంటే దేవుడు తనని ప్రేమిస్తున్నాడు. దేవుడు తనను రక్షించడానికి ఈ లోకంలోకొచ్చాడని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఆమె అనుకుందంట మా గ్రాండ్ మదర్‌కి కూడా తెలియజెప్పాలి. దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడని. ఆమెని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకొచ్చాడని చెప్పాలి అని ఆశపడింది గానీ భయమేసిందంట. ఎందుకంటే నువ్వు ఆ టెరిబుల్ బుక్ గురించి తెచ్చుకోకూడదు. ఆ దేవుని గురించి మాట్లాడకూడదన్నట్టుగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా కోపంగా ఉండేదన్నమాట దేవుని విషయంలో. మనవరాలంటే ప్రేమ గాని, దేవుడంటే ఇష్టం లేదు. నిజమైన దేవుడంటే ఆమెకు తెలియదన్నమాట. అయితే కొన్ని రోజులు అట్లా గడిచిపోయిన తర్వాత, ఒకరోజు ఏం చేసిందంటే కోటోసాన్ స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేసిందంట, ఎలాగైనా మంచి వాల్ పేపర్ కొనుక్కోవాలని చెప్పి మార్కెట్‌కెళ్ళిపోయిందంట. మార్కెట్ చాలా బిజీగా ఉందంట. అన్ని చోట్ల నాయిస్ ఉంది, వినిపిస్తుంది. ఆఖరికి ఒక షాప్‌కెళ్ళి చూస్తే కలర్‌ఫుల్ బ్రైట్ వాల్ పేపర్స్ ఉన్నాయంట. చాలా బావున్నాయి. కాపోతే దగ్గరికెళ్లి రేట్ అడిగితే చాలా రేట్ చెప్పేసాడంట. ఆమె దగ్గర కొన్ని కాయిన్స్ మాత్రమే ఉన్నాయంట. సో, దాంతోటి ఎట్టి పరిస్థితుల్లో కొనడానికి వీలు కాదని జెప్పి మొహమంతా సాడ్‌గా ఇట్లా పెట్టేసుకొని తిరిగొచ్చేయడం మొదలుపెట్టిందంట. చాలా సాడ్‌గా వస్తుంటే దారిలో ఆమెకి ఒక నీట్‌గా ఉన్న హౌసు, ఆ హౌస్ ముందు ఒక లాను, ఆ లాన్‌లో ఒక బాక్స్ కనిపించాయంట. లాన్‌లో బాక్స్ కనిపిస్తే ఆ ఇంట్లో వాళ్ళకి సంబంధించిందా ఈ బాక్సు? లేకపోతే ఎవరైనా వదిలిపెట్టారా? అసలు ఆ బాక్స్‌లో ఏముంది? అని మెల్లిగా అటు ఇటు చూసిందంట. ఎవరు నన్ను చూడట్లేదులే అని చెప్పెళ్లి బాక్స్ ఓపెన్ చేసిందంట. వెంటనే ఆ బాక్స్‌లో నిండా పేపర్స్ ఉన్నాయంట. ఆ పేపర్ మీద రాత ఉందంట. అంటే ప్రింటెడ్ పేపర్స్ ఉన్నాయన్నమాట. ఈమె అనుకుందట చూస్తేనేమో చిన్నగా ఉన్నాయి పేపర్స్. కాకపోతే నంబర్ ఎక్కువగుంది. కాబట్టి ఏం చేస్తాను అని ఆలోచించి ఇది ఎవరైనా పడేసారేమో, లేకపోతే ఎవరు నన్ను చూడట్లే గదా! ఏదైతే ఏంటి? ఇవి నాకు ఫ్రీగా వచ్చేసాయి. నేను దీన్ని తీసుకొనెళ్ళిపోయి మా వాలంతా పేస్ట్ చేసేస్తానని జెప్పి, ఒక ఆలోచనొచ్చేసి ఆమేం చేసిందంటే, తీసుకొనెళ్ళిపోయిందన్నమాట. డబ్బా గబగబా ఎవ్వరు చూడట్లే అని ఇటు ఇటు చూసిందంట. ఆ డబ్బా పట్టుకొని ఎళ్ళిపోయింది. వెంటనే ఆమేం చేసిందంటే, గ్లూ లాగా గమ్ లాంటి పేస్ట్ తయారు చేసి, ఒక వాల్ పేస్ట్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఈవినింగ్ అయ్యేసరికి కోటోసాన్ స్కూల్‌లోంచొచ్చేసింది. వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా బిజీగా ఉందంట. మొత్తం వాలంతా పేపర్స్ అంటిస్తుందంట. ఏంటబ్బా! మా గ్రాండ్ మదర్ ఏమో జేస్తుంది ఈరోజు అని జెప్పేసి గబగబా దగ్గరకొచ్చి చూసిందంట. చూసి ఇదేంటి? ఈ పేపర్స్‌లో డిజైన్ లేదు, ఏం లేదు. రాసుందేంటి అని దగ్గరకొచ్చి చూసి అని ఆశ్చర్యపోయిందంట. ఎందుకు అంటే అది బైబిల్‌లోని పేపర్స్ అన్నమాట. మా గ్రాండ్ మదర్‌కి తెలిసిందంటే ఇంక అంతే సంగతులు. ఇది బైబిల్ అని తెలియక ఆమె అతికిస్తుంది అని జెప్పేసేసి గ్రాండ్‌మా భలే ఉంది తెలుసా నువ్వు తెచ్చిన వాల్ పేపర్ అంటే, అవును బిడ్డ ఇది నాకు ఫ్రీగొచ్చింది. నేనొక్క పైసా పెట్టలేదు అని జెప్పేసేసి చాలా సంతోషంగా జెప్పిందంట. ఈమనుకుందంట సరేలే గ్రాండ్ మదర్‌కి తెలియదు గానీ, మా ఇంటికి బైబిల్ అని చాలా రిస్ట్రిక్షన్ పెట్టింది మా గ్రాండ్ మదర్. అయితే ఇప్పుడు బైబిలే మా ఇంటికొచ్చేసింది అని జెప్పేసేసి సంతోషపడిందంట. అట్లా వాళ్ళ గ్రాండ్ మదర్ కొన్ని రోజుల్లో మొత్తం అన్ని రూమ్స్‌కి అంతటా పేపర్ స్టిక్ చేసేసిందనమాట. స్టిక్ చేసేసిన తర్వాత ఈమె రోజు ఏం చేసేదంటే టీ తాగే టైంలో దగ్గర కూర్చునేదంట. దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉండేదంట. అనుకుందంట ఎలాగైనా గ్రాండ్ మదర్‌కి చెప్పాలి అంటే, అమ్మో! గ్రాండ్ మదర్ తెలిస్తే ఏం చేస్తది? పేపర్స్ చించి పడేస్తది. నన్ను చదువుకొని కూడా చదువుకోనివ్వదని చెప్పి ఆలోచించిందంట. కానీ ఇది కరెక్ట్ కాదు కదా! గ్రాండ్ మదర్‌కి కూడా సత్యం తెలియాలి. దేవుని గురించి తెలియాలి. తనని ప్రేమిస్తున్నాడు దేవుడని తెలుసుకోవాలి అని చెప్పి ఒకరోజు ఒక ఆలోచన మొదలైందంట. ఆమె టీ తాగుతున్న టైంలో గ్రాండ్ మదర్ తోటందంట, గ్రాండ్‌మా నీకొక విషయం తెలుసా? ఈ వాల్ పేపర్ రోజు నాతో మాట్లాడుతది అని చెప్పిందంట. ఏమని చెప్పండి? ఈ వాల్ పేపర్ రోజు నాన్న మాట్లాడుతుంది ఆ! అని చెప్పిందండి. అంటే మన లెసన్ అదే కదా! ద వాల్ పేపర్ దట్ టాక్డ్. అయితే వాళ్ళ గ్రాండ్‌మా అందంట, "ఏం మాట్లాడుతున్నావు? పేపర్ ఎక్కడన్నా మాట్లాడుతదా అసలు? నువ్వు చాలా వింతగా చెప్తున్నావు" అంటే, "లేదు గ్రాండ్‌మా ఆ పేపర్ నాతో మాట్లాడుతుంది." అంటే, "సరే అయితే నీకేం చెప్పిందో నాకు జెప్పు" అని చెప్పి అందంట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే జెనెసిస్‌లో దేవుని వాక్యంలో ఏం రాయబడిందో అది చెప్పడం స్టార్ట్ చేసింది. జెనెసిస్‌లో ఏముంది? ఆదికాండంలో ఏముంది? ఫస్ట్ ఆదియందు దేవుడు భూమిని సృజించెను. వెరీ గుడ్ కదా! దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు మన చుట్టూ ఉన్న యొక్క అందమైన సృష్టిని తయారు చేశాడు అంటే, ఆహా! అలా ఉందా అందులో అందంట. తర్వాత ఏమందంటే, మంచి సృష్టిలో భాగంగా దేవుడు మనుషులను గూడా సృజించాడు గ్రాండ్‌మా. అది వాక్యం అది ఆ యొక్క పేపర్ నాకు చెప్పింది అని చెప్పిందంట. అవునా! ఇంకేముంది చెప్పు నాకు
అందంట. అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్ళు. దేవుడు వాళ్ళని చాలా ప్రేమించాడు. అందుకనే ప్రతిరోజు వాళ్ళు సంతోషంగా ఉండి దేవునితో మాట్లాడేవాళ్ళంటే, అబ్బా! దేవునితో మాట్లాడేవాళ్ళా? ఎంత గొప్ప అనుభవం గదా! దేవుడు మనుషులతో మాట్లాడడం ఎంత బావుంటుందో అందంట. అంతా బానే ఉంది గ్రాండ్‌మా. అయితే దేవుడు వాళ్ళకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఆ పెద్ద గార్డెన్‌లో ఒక చెట్టుంది. ఆ చెట్టు ఫ్రూట్ ఎట్టి పరిస్థితిలో తినకూడదు అని చెప్పాడు. అంటే, అవునా! అయితే ఏం చేశారు వాళ్ళు? అంటే ఒకరోజు ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో, ఆ యొక్క పండుని తినేసింది. అంటే, అమ్మో! దేవుడు చెప్పిన మాట వినకపోతే దేవుడు కోపమొచ్చేసుంటది కదా! మరి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడా? అని అడిగిందంట. అప్పుడు ఆమె చెప్పిందంట, ఆ స్త్రీకి దేవుడేమని చెప్పాడంటే, తిను దినమున అంటే మీరు చనిపోతారు అని చెప్పాడు. అంటే అంతకుముందయితే వాళ్ళు ఒకవేళ పాపం చేయకుండా ఉండుంటే, లేక దేవుడి మాట విని ఉంటే, వాళ్ళు చాలా కాలం జీవించుండేవాళ్ళు. లేక ఎప్పటికీ జీవించుండేవాళ్ళు. కానీ, అది చేసినందుకు మరణమొచ్చింది అని చెప్పాడంటే, అవునా! అయితే నేను గూడా చాలా తప్పులు చేసేసాను గదా! దేవుడికి నా మీద గూడా చాలా కోపంగుందేమో అని జెప్పి నన్ను గూడా పనిష్ చేస్తాడేమో! ఎందుకంటే నేను చాలా తప్పు పనులు చేశానని వాళ్ళ గ్రాండ్ మదర్‌లో మెల్లిగా భయం స్టార్ట్ అయిందంట. అయితే సరేలే ఈ వాల్ పేపర్ ఇంకేం జెప్పిందో రేపు విందాంలే అని చెప్పేసేసి వాళ్ళ మనవరాలతో చెప్పిందంట. నెక్స్ట్ రోజు ఆమె స్కూల్‌కెళ్ళిపోయింది. స్కూల్‌కెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగిందంట. ఏం చెప్పారు? అంటే అప్పుడు ఆమె చెప్పిందంట, దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసము ఒక చక్కని ఏర్పాటు చేశారు. ఏంటంటే తన స్వంత కుమారుడిని ఈ లోకంలోనికి పంపించారు. ఆ యొక్క కుమారుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చి వీళ్ళందరికీ మనందరికి రావాల్సిన పనిష్మెంట్ తన మీద వేసుకొని మనకు బదులుగా చనిపోయారంటే అంత ప్రేమిస్తున్నాడా దేవుడు? అవునా? నా పాపాల కోసం కూడా చనిపోయాడా? నన్ను కూడా క్షమిస్తాడా? అని అడిగిందంట. అవును గ్రాండ్‌మా ఆ పేపర్‌లో అలాగే చెప్తుంది అని చెప్పిందంట. వెంటనే ఆమెకొక ఆలోచనొచ్చిందంట. ఈ పాప చెప్పేది కరెక్టా? కాదా? తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? ఈ పేపర్ ఎక్కడ దొరికిందో ఆ ఇంటికి వెళ్ళాలి అని ఆలోచించిందంట. లోపల వెళ్తుంటే కొంచెం భయముందంట. ఒకవేళ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత నేను ఈ విషయం చెప్తే అసలు నాకు చెప్పకుండా ఎందుకు పేపర్ తీసుకెళ్ళావు? ఆ పేపర్స్ ఎందుకు తీసుకెళ్ళావు? బాక్స్ ఎందుకు తీసుకెళ్లారు అంటారేమో. అయినా సరే అది కరెక్టా? కాదా? నేను తేల్చుకోవాలి. ఎందుకంటే నా పాపానికి శిక్ష ఉందని నేను భయపడుతున్నాను గదా! మరి ఆ పాప చెప్పిన ప్రకారం నా పాపాన్ని క్షమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని చెప్తున్నారు గదా! ఇది నిజమా? లేదా? నేను తేల్చుకోవాలని చెప్పేసేసి ధైర్యం తెచ్చుకొని ఎళ్లి ఆ ఇంటి డోర్ నాక్ చేసిందంట. అయితే అక్కడ ఒక మిషనరీ లేడీ ఆ ఇంట్లో ఉంటదంట. ఆమె వెంటనే వచ్చి తలుపు తీసిందంట. తలుపు తీసి "రామ్మా లోపలికి రా" అని చెప్పి కూర్చోబెట్టిందంట. అప్పుడు ఈమె ఏం చేసిందంటే వాళ్ళ మనవరాలు చెప్పినవన్నీ గుర్తు చేసుకుందనమాట. వాళ్ళ మనవరాలు ఏం చెప్పిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. తర్వాత ఆయన మన మన కోసం ఈ లోకంలో పసిబాలుడిలాగా జన్మించి సిలువలో మన కోసం బలియాగం అయ్యాడు అన్న విషయాలన్నీ కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిందంట. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే ఇది నిజమా అని ఆ మిషనరీ లేడీని అడిగిందంట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే బైబిల్ తీసుకొచ్చిందంట. బైబిల్ తీసుకొచ్చి ఆ యొక్క బైబిల్ ఓపెన్ చేయగానే ఆ పేపర్స్ చూసి ఇలాగే ఉన్నాయి. మా ఇంట్లో ఉన్న వాల్ పేపర్స్ కూడా ఇలాగే ఉన్నాయి అని చెప్పిందంట. అప్పుడు ఇది నిజమేనా? నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? అంటే అప్పుడు ఆమె ఏం చేసిందంటే దేవుని వాక్యంలోంచి మనందరికి తెలిసిన జాన్ 3:16 తీసి చూపించిందంట. ఏంటంటే దేవుడు లోకంలో ఎంతో ప్రేమిస్తున్నాడు. అంటే లోకంలో ఉన్న నిన్ను, నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయన ఒక్కడైన కుమారుణ్ణి ఆయన పరిశుద్ధుడైనప్పటికీ ఆయన నీ కోసం, నా కోసం ఈ లోకానికి పంపించాడు. ఆయన మనందరి కోసం మన పాప శిక్ష ఆయన భరించాడు. మనం నశించిపోకూడదని మనం రక్షించడానికొచ్చిన రక్షకుడని ఆమె చెప్తూ వచ్చిందంట. అయితే ఇది నిజమే గదా! అంటే అవును. అంతే కాకుండా ఆయన యుద్ధకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడని వాక్యం చెప్తుంది అనంగానే, అప్పుడు ఆమె హృదయంలో చాలా సంతోషం కలిగిందంట గ్రాండ్‌మాకి. అప్పటి వరకు నేనెన్నో తప్పులు చేశాను కదా! దేవుడు నన్ను క్షమిస్తాడా? నిజంగా క్షమిస్తాడా? అని డౌట్ పడేది. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకుందో, దేవుడు తనని ప్రేమిస్తున్నాడని, తన పాపాల కోసం ఆయన శిక్ష భరించాడని, తర్వాత ఆయనను రక్షించడానికి ఇష్టపడుతున్నాడని, తర్వాత ఆయన యుద్ధకొచ్చే వారిని త్రోసివేయడం తెలుసుకుందో, వెంటనే గ్రాండ్‌మా ఏం చేసిందంట, అక్కడికక్కడే మోకాళ్ళు లొంగేసిందంట. మోకాళ్ళు లొంగేసేసి, "ప్రభా! ఈ యొక్క జపనీస్ ఓల్డ్ మెన్‌ని కూడా నువ్వు ప్రేమించావా? అంటే నా పాప శిక్ష కూడా నువ్వేసుకున్నావా? నన్నింత ప్రేమించావని నాకు తెలియదు. నువ్వెవరో తెలియక నేను
వేరే మతానికి చెందిన దేవుడివి అనుకున్నాను. నువ్వు నిజమైన దేవుడివని తెలుసుకోలేకపోయాను. నువ్వింత ప్రేమిస్తున్నావా నన్ను అని చెప్పి అక్కడే ఆమె మోకాళ్ళొంగి మిషనరీ లేడీ తనతో చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని, తన పాపాలన్నీ ఒప్పేసుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగిందంట. ఇప్పుడు ఆమె హృదయంలో గొప్ప సంతోషం, సమాధానం వచ్చేసిందనమాట. వెంటనే ఏం చేసిందంటే, ఇంక నేను వెంటనే ఇంటికెళ్ళిపోవాలి. నేను తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంటికొచ్చేసిందంట. ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత ఫోటో సాన్ వచ్చిందంట. ఫోటో సాన్ రాంగానే అనిందంట, "నీకొక విషయం తెలుసా? ఈరోజు నేను కొత్తగా తెలుసుకున్నాను. ఈ పేపర్‌లు మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాల్ పేపర్స్ అన్నీ ఏంటో తెలుసా? అవి బైబిల్‌కి సంబంధించినసరికి" అని కోటా సాన్‌కి భయమేసేసిందంట. అమ్మో! మా గ్రాండ్‌మాకి తెలిసిందంటే ఇప్పుడు అన్నీ చించేస్తది అని అనుకుందంట. అయితే వాళ్ళ గ్రాండ్‌మా ఫేస్ చూస్తే చాలా జాయ్‌ఫుల్‌గా, చీర్‌ఫుల్‌గా ఉందంట. అయితే అందంట, "అవును గ్రాండ్‌మా నాకు తెలుసు. అందుకనే చెప్పాను కదా! దేవుని వాక్యం మాట్లాడుతది. కాబట్టి ఆ వాక్యం నాతో కూడా మాట్లాడింది. ఆ వాక్యం నీతో కూడా మాట్లాడుతదంటే, అవును బిడ్డ నేనిప్పుడే తెలుసుకున్నానేంటంటే, దేవుని వాక్యం శక్తిగలది. ఆ వాక్యం మనతో మాట్లాడుతది. ఆ వాల్ పేపర్ మీదున్నది ఏంటో కాదు, దేవుని వాక్యం. అందుకనే మనతో మాట్లాడిందని తెలుసుకున్నాను. అయితే ఆ సత్యాన్ని తెలుసుకున్నాక నేను నా హృదయంలో యేసయ్యని చేర్చుకున్నాను. ఇప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇంటి చుట్టుపక్కలకెళ్ళి అందరు ఆంటీస్‌ని పిలుచుకొచ్చేసేయాలి. పిలుసుకొచ్చేసి మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ వాల్ పేపర్‌లో ఉన్న ఒక శుభవార్త, సువార్త వాళ్ళకి కూడా చెప్పాలి అని చెప్పిందంట. చూసారా? వాళ్ళ గ్రాండ్ మదర్ అసలు దేవుని వాక్యం అంటేనే ఇష్టపడదు. బైబిల్ అంటేనే ఇష్టపడదు కానీ, తన తన జీవితంలో తను సత్యాన్ని గ్రహించినప్పుడు, దేవుని వాక్యం సత్యమైంది, నిజమైందని తెలుసుకున్నప్పుడు, తను పాపినని గ్రహించినప్పుడు ఆమె ఏం చేసిందంటే, తన పాపాలు ఒప్పుకోవడమే కాకుండా, తన తెలుసుకున్న ఈ మంచి వార్త అంటే యేసు ప్రభు అందరిని రక్షిస్తాడు. తన దగ్గరకొచ్చి ఎవరైతే క్షమాపణ అడుగుతారో వాళ్ళు ప్రేమిస్తున్నాడు, రక్షిస్తున్నాడని చెప్పి అందరూ తెలుసుకోవాలి. యేసుప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు. అయితే ఎవరైతే వచ్చి క్షమాపణ అడుగుతారో వాళ్ళని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోవాలని చెప్పి తను ఆశపడింది. ఇప్పుడు మనం కూడా ఏం తెలుసుకున్నాం? మన దగ్గరున్న ఈ వాక్యము ఇది చాలా శక్తి కలిగింది. దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని తెలుసుకున్నావు నువ్వు. మరి నిజంగా యేసయ్య నీ హృదయంలో చేర్చుకున్నావా? నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? ఇంకా వాక్యం విని మర్చిపోతూ, లేక వదిలిపెట్టేస్తూ ప్రతి వారం వినేసేసి, "యేసయ్య నాకు కాదులే, ఇప్పుడు కాదులే" అని వదిలేస్తున్నావా? మరి గ్రాండ్ మదర్ అట్లా చేయలేదు కదా! ఆమె దేవుడంటే ఇష్టపడని ఆమెకెప్పుడైతే సత్యం తెలుసుకుందో, యేసు ప్రభు తన పాపాలని క్షమించడానికి వచ్చిన రక్షకుడని తెలుసుకుందో, తను పాపి అని ఎప్పుడు తెలుసుకుందో, వెంటనే ఆమె యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడిగింది. మరి మన గురించి ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే, మరి ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని. అంటే ఏ భేదం లేదంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, పేదోళ్ళు, ధనికులు ఏమీ లేదు. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా అందరూ పాపం చేశారు. అందరిలో నువ్వు నేనున్నామని. అంతే కాకుండా అద్భుతమైన విషయం గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు లోకమును అంటే లోకంలో ఉన్న నిన్ను, నన్ను అందరిని కూడా ఆయన ప్రేమించాడు. ప్రేమించి అందరి కోసం పాప క్షమాపణ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎవరిని క్షమించగలుగుతాడంటే, ఎవరైతే యేసయ్య దగ్గరికొచ్చి, "యేసయ్య నీవు నా పాపాల కోసము మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నాను. నేను పాపిని నన్ను క్షమించు" అని అడుగుతారో, వాళ్ళని యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యేసయ్యని నీ హృదయంలో చేర్చుకున్నావా? చేర్చుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం నేడే రక్షణ దినమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇంకా లేట్ చేయకూడదు. నువ్వు చిన్నవాడివైనా, చిన్నదానివైనా దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే లోబడాలి. యేసయ్య నేను పాపిని. నీ రక్తంతో నన్ను కడుగు. నీ బిడ్డగా చేసుకో అని ప్రార్థన జేయాలి. కోటసాన్ ఏం చేసిందంటే వాళ్ళ అమ్మమ్మకి గ్రాండ్ మదర్‌కి వాక్యము చెప్పలేను అనుకున్నప్పుడు ఏం చేస్తూ వచ్చిందంటే ప్రార్థిస్తూ వచ్చింది. మరి ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వేం చేయాలి? ఇతరులకి సువార్త చెప్పగలగాలి. వాక్యాన్ని అందించగలగాలి. ఒకవేళ నువ్వు చేయడానికి నీకు అవకాశం లేకపోతే వాళ్ళ గురించి ప్రార్థించాలి. అప్పుడు దేవుడేం చేస్తాడంటే వాళ్ళని కూడా మారుస్తాడు. ఇప్పుడు దేవుని దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రేమను తెలుసుకొని కోటోసాన్ని నమ్ముకున్నాక, వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి ప్రార్థించటం మూలాన దేవుడు వాళ్ళ గ్రాండ్ మదర్‌ని కూడా రక్షించుకున్నాడు. మరి నీ స్నేహితులు చాలా మందున్నారు గదా! చాలా మందికి యేసయ్య ఎవరో తెలియదు కదా! నువ్వేం చేయాలి? నీకు వీలైనప్పుడు వాక్యం అందించాలి. లేకపోతే మీటింగ్‌కి ఇన్వైట్ చేయాలి. లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించాలి. కాబట్టి దేవుడు ఈ యొక్క వాల్ పేపర్ థట్ టాక్డ్ లెసన్ ద్వారా మనందరితో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నిన్ను నన్ను రక్షించడానికొచ్చిన రక్షకుడని మనం తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు వెంటనే మన హృదయంలో చేర్చుకోవాలి. చేర్చుకుంటే ఇతరులకి కూడా ఆ గుడ్ న్యూస్ చెప్పాలి. అంతే కాకుండా వాళ్ళ గురించి భారంతో
ప్రార్థించాలి. ప్రభు మనందరినీ అలాగా సిద్ధపరచును గాక. దేవుడి యొక్క దశని దీవించును గాక. థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, విన్నారా? లెసన్ చక్కగా విన్నారా? ప్రార్థన చేసుకోండి. విన్నామండి. దేవుడు కోటసన్ వాళ్ళ అమ్మమ్మ విషయంలో, వాళ్ళ గ్రాండ్ మదర్ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. మీలో కూడా ఇంకా ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించకుండా ఉంటే దయచేసి ఒక్కసారి కళ్ళు మూసుకుని, యేసు ప్రభువా, నేను కూడా ఇంతవరకు మిమ్మల్ని అంగీకరించలేదు, మీ వాక్యము యొక్క ప్రాముఖ్యత నాకు తెలియదు, మీరు నా కోసం ఈ కల్వరిసలో ఎంతో రక్తం కార్చినావు, ప్రాణం పెట్టినావు, నా పాపాల కోసం ఈ సృష్టినంతా నా కొరకు సృష్టించినావు అని ఇంతవరకు నువ్వు గుర్తించలేకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నేను కూడా పాపిని, నా పాపంని క్షమించు, మీ బిడ్డగా నన్ను చేసుకో అని చెప్పి ఒక్కసారి మీ హృదయంలో కూడా ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి. ఇది నాన్న దేవుడు ఏదైతే మీతో మాట్లాడుతూ వచ్చినాడో, ఆంటీ చెప్పిన కథ ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు అని అనుకున్నారో ఆ విషయమే ప్రార్థన చేసుకోండి. మనంతకు మనం ఏదైనా డెసిషన్ తీసుకొని అలాగే మనము కొనసాగించలేము. ప్రార్థన దేవుని సహాయంతోనే మనం ఏదైతే తీర్మానం చేసుకున్నామో ప్రభు సహాయంతో దాన్ని జయించగలం. ఓకేనా? ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి, అందరూ డెసిషన్ తీసుకోండి.